బ్రేకింగ్ న్యూస్ మధురవాడ ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు పోలీసులు. నిందితుడి నుంచి తప్పించుకున్న దీపిక సాయం కోసం రోడ్డుపైకొచ్చింది. సాయం కోసం రోడ్డుపై ఆర్తనాదాలు చేసింది. దాడి తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన విజువల్స్ సైతం రికార్డ్ అయ్యాయి. రెటిక మధురవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికైతే పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే విడుదల చేశారు పోలీసులు. దీపిక పైన అదేవిధంగా ఆమె అమ్మ పైన కూడా దాడి చేశాడు ఆ ప్రేమోన్మాది. కత్తితో దాడి చేస్తుండగా ఆమె తప్పించుకొని బయటకు వచ్చిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. లోపల ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడుతుంటే ఆమె మాత్రము అతని చేతిలో అతని బారి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఆమె ఎంత ఆవేదనతో ఎన్ని గాయాలతో కింద పడిపోయి మరి ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఆర్తనాదాలతో అలవటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడికి మాత్రం ఎవరు రాకపోయేసరికి ఆమె దీనస్థితిలో ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. సో ఈ దాడిలో వాళ్ళ మదర్ కూడా చనిపోయిన పరిస్థితి నెలకొంది. నిందితుడి నుంచి అయితే తప్పించుకుంది దీపిక. ఆమె సాయం కోసం రోడ్డుపైకి వచ్చి బయట ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమోనని అందరిని పిలుస్తూ కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతో దాడి తర్వాత కూడా అతని సైకున్ చేతిలో నుంచి ఆమె తప్పించుకొని బయటకు వచ్చింది. కానీ ఆమె మదర్ మాత్రం తప్పించుకోలేకపోయింది. నిందితుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఇద్దరిపైన కూడా ఘాతుకానికి పాల్పడుతున్న ఆ టైంలోనే ఆమె మాత్రం ఆయన చేతిలో నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. ఆ దృశ్యాలను మాత్రం మనం చూస్తున్నాము. ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు అయితే విడుదల చేశారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. మధురవాడలో జరిగింది ఈ ఘటన. ప్రేమోన్మాది దాడి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు విడుదల చేశారు. మనం ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు. లోపలి నుంచి ఆ ప్రేమోన్మాది ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నారో వారి యొక్క ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఇంట్లో లేని సమయంలోనే వారు ఎప్పుడు ఏ టైంలో ఉంటారు అనేది విషయం మొత్తం తెలుసుకున్నాడు ఆ ప్రేమోన్మాది. వారు ఇంట్లో లేని సందర్భంలో అంటే వారి యొక్క తండ్రి కానీ దీపిక ఫాదర్ కానీ వారి యొక్క బ్రదర్ ఎవరూ లేని టైంలో అతను లోపలికి వెళ్ళాడు. మెయిన్ గేట్ నుంచి అతను లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరి పైన కూడా దాడి చేశాడు. దీపిక మాత్రం తప్పించుకొని బయటకు వచ్చి ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేశారు. దీపిక మాత్రము త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం స్టార్టింగ్ నుంచే చెప్తూ ఉన్నాము. అటు ఆ నవీన్ ఏ వైపు నుంచి వచ్చి ఉంటాడు అనేది మనం ఊహించిన విధంగానే ఇంటి వైపు నుంచి మనం ఇందాక మొత్తం ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా చూపించే ప్రయత్నం చేసాం. అటు నవీన్ ఏ విధంగా హత్య చేయడం ఇంటి లోపలికి వెళ్ళాడు, హత్య చేసి ఏ విధంగా బయటకు వచ్చాడు అనేది ఇదే అంటే ఇంటి వైపు నేను చూపించే ప్రయత్నం చేస్తా. కనిపిస్తున్నటువంటి ఈ రూట్లోనే నవీన్ పైనుంచి కిందకైతే దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు నుంచి ఆ సీసీ ఫుటేజ్ విజువల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దాన్ని నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ విజువల్లో ఉన్నటువంటి దాన్ని కనుక చూస్తే వచ్చినటువంటి నవీన్ అటు అటు ఆ రూట్లో నుంచి పైనుంచి అయితే రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత ఇదే గేట్లో నుంచి గేట్ తీసుకుని కనిపిస్తున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్లో విజువల్లో కూడా చూడొచ్చు. వచ్చినటువంటి నవీన్ ఇలా ఈ గేట్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఇందాక దీపిక తండ్రితో మనము మాట్లాడినటువంటి ఇంటికి వెనక వైపు ఇంటికి వెళ్ళేటటువంటి మెట్లకు ఉన్నటువంటి దారిది. ఈ దారిలో నుంచే అతను నవీన్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కొంత వాగ్వివాదం అయితే జరిగింది. ఆ పెనుగులాట జరిగిన తర్వాత అటు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు తల్లిని హత్య చేసి ఆ కత్తితో పొడిచినటువంటి ఆ నవీన్ తర్వాత అడ్డుకున్నటువంటి దీపికను కూడా గొంతు కోసి పరారయ్యాడు. ఈ విజువల్స్ అన్నీ స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు మన దీపికను చూడొచ్చు. మనం చూపించినటువంటి ప్లేస్ అంతా కూడా దాదాపుగా ఇంట్లో హత్య జరిగిన తర్వాత దీపిక గొంతు కోసిన తర్వాత ఇక్కడి నుంచి 50 అడుగుల వరకు ఉంటుంది. తన గొంతుని కారుతున్నటువంటి రక్తం బయటపడకుండా ఉండేలాగా ఇలా గట్టిగా పట్టుకున్నటువంటి దీపిక ఈ 50 అడుగులు కూడా చాలా ధైర్యంగా వచ్చి పోలీసులకి ఫోన్ చేసి 100కి ఇదే ప్లేస్లో ఈ గేట్ ఉన్నటువంటి ప్లేస్లోనే 100కి ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి సహాయం కోసం వాళ్ళందరినీ అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా రోడ్డు పైకి వచ్చినటువంటి విజువల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు పైకి ఇక్కడ వరకు వచ్చినటువంటి దీపిక చివరికి ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడే రక్తపు మడుగులో పడిపోయినటువంటి అంటే ఈ
పడిపోయినటువంటి ప్లేస్లో రక్తం అయితే మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చి ఆ దీపిక సహాయం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ముఖ్యంగా చూస్తే పోలీసులకు ఒక మెసేజ్ కూడా, ప్రేమించినటువంటి వ్యక్తి వచ్చాడు తన తల్లిని చంపేశాడని ఒక మెసేజ్ కూడా పోలీసులకి ఇచ్చింది. ఎందుకంటే గొంతు కట్ అవడంతో తను మాట్లాడడానికి అవకాశం లేదు, అవకాశం లేకపోయినా కూడా ఒక మెసేజ్ రూపంలో ఏం జరిగిందనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. హుటాహుటిన అటు పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ భాస్కర్ రావు అయితే స్కూటీ మీద ఇక్కడికి ఘటనా స్థలానికి రావడం, రక్తం మడుగులో ఉన్నటువంటి దీపికను చూడడం, ఆమె సైకి చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఒకసారిగా దీపిక సైకి చేయడంతో ఇంటి లోపలికి వెళ్ళి చూసినటువంటి ఎస్ఐకి ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడింది. నిందితుడు నవీన్ దొరుకుతాడని ఆ చుట్టుపక్కల చూసి వెంటనే వచ్చి తనే స్వయంగా ఏ వెహికల్ లేకపోయినా కూడా తన స్కూటీ మీద భాస్కర్ రావు ఆ దీపికను తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వెంటనే స్పందించినటువంటి పోలీసులను అభినందించాలి. అదేవిధంగా ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి దీపిక కూడా తమ తల్లిని హత్య చేసినటువంటి నిందితుడు ఆచూకీని పోలీసులకి అత్యంత చాకచక్యంగా చేరవేయడంతో పాటుగా తాను చనిపోతానని తెలిసినా కూడా బయటకు వచ్చి ఎదుటి వాళ్ళ హెల్ప్ అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నవీన్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని శ్రీకాకుళం నుంచి అయితే పోలీసులు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీపిక ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగుపడినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా సిపితో మాట్లాడడం, మెరుగైన వైద్యం అందించాలని చెప్పడంతో గాయత్రి హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిందితుడు నవీన్ ఏ విధంగా వచ్చాడు, ఇంటి లోపలికి ఎలా వెళ్ళాడు అనేది కూడా స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుండటంతో పాటు అటు దీపిక కూడా ఏ విధంగా రక్తపు మడుగులు, అంటే తన గొంతు కోసేసిన ఎలా ఇంటి లోపల నుంచి బయటకు వచ్చింది, బయట హెల్ప్ ఎలా అడిగింది అనేది సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయినటువంటిది అయితే ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి కొంత సమయం అడిగినా కూడా దాన్ని నొచ్చుకున్నటువంటి ఆ నవీన్ ఇంటికి రావడం, 2 వారాల క్రితమే ఆ ఇంటికి వచ్చి వెళ్ళిన కుటుంబ సభ్యులని తడగడం జరిగింది. ఇది లెంట్ డేస్ సమయం, ప్రస్తుతం పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ లెంట్ డేస్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా పెళ్లి చేస్తాం, తర్వాత మాట్లాడదాం అని చెప్పి పంపించేస్తారు. కానీ 2 వారాలు గడవక ముందే నవీన్ ఇక్కడికి రావడం, తల్లిని హత్య చేసి ఆ ప్రేమించిన అమ్మాయి గొంతు కోసి పరారైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఆమె కోర్టుల ద్వారా తాత్సారం చేయకుండా అతనికి కఠినమైనటువంటి శిక్ష వేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.